క్రిమినల్ జస్టిస్ కొత్త హిందీ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో మే 29 నుంచి స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇది సీజన్ 4. ఇది ఇంతకుముందు 3 సీజన్లు వచ్చాయి. 2019లో మొదటి సీజన్ వచ్చింది, ఒకేసారి 10 ఎపిసోడ్లు వచ్చాయి. ఆ తర్వాత 2020లో సీజన్ 2 వచ్చింది, 8 ఎపిసోడ్లు. ఆ తర్వాత 2 ఏళ్లకు 2022లో 3 సీజన్ వచ్చింది. అది వారం ఒక ఎపిసోడ్లకి 8 వారాలు వచ్చింది. ఇప్పుడు 4వ సీజను. ఇది ఇప్పుడు వచ్చేసి కేవలం 3 ఎపిసోడ్లు మాత్రం రిలీజ్ చేశారు. అంటే కథ మొత్తం తెలియదు మనకు. ఇప్పుడు నేను చూశాను, అంటే ఇంతకుముందు నేను ఏ సీజన్ చూడలేదు, మొదటి 3 సీజన్లు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడానికి కారణం పంకజ్ త్రిపాఠి. అన్ని సీజన్స్లో ఇతనే లాయరు. ప్రతిసారి కొత్త కేసు అనమాట. ఇది క్రిమినల్ జస్టిస్ అనేది యాక్చువల్గా 2008లో లండన్ యూకేలో స్టార్ట్ అయింది ఈ వెబ్ సిరీస్. అక్కడ జరిగిన కేసులు అలా అక్కడ చూపించారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు హిందీలో తీశారనమాట. సో డైరెక్ట్గా ఇదే చూసాను నేను తెలియదు నాకు, అంటే ఒకేసారి అయిపోతుంది అనుకున్నాను, కానీ 3 ఎపిసోడ్లే కదా అని చూశాను. 2 గంటలు అయిపోయింది, కానీ కథ అయిపోలేదు. అంటే మళ్ళీ వెయిట్ చేయాలి, వచ్చే వారమో లేకపోతే వచ్చే నెలలో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో మిగతావి, అప్పుడు ఫినిష్ చేయాలి. ఇక ఎలా ఉంది వెబ్ సిరీస్ అని చూస్తే, మొదటి ఎపిసోడ్లోనే ఈ 4వ సీజన్ గురించి మాట్లాడుతున్నా. చూస్తే స్టార్టింగ్లోనే మనకు ఏదో ఒక మర్డర్ జరిగినట్టు చూపించారు. ఎవరు చనిపోయారు, ఎవరు చంపారు అనేది మనకు తెలీదు. సో మొదటి ఎపిసోడ్ అయిపోయే లోపల మనకు ఒక క్లారిటీ వస్తుంది. చనిపోయింది ఎవరో మనకు క్లారిటీ వస్తుంది, కానీ చంపింది ఎవరో మనకు తెలీదు. ఆ సిరీస్లో పోలీసులకు తెలీదు, లాయర్లకు తెలీదు, ఎవరికి తెలీదు. సో ఇంట్రెస్టింగ్గా బాగా నీట్గా తీశారు, బాగా క్లారిటీగా తీశారు. ఫస్ట్ ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంది. ఇక 2వ ఎపిసోడ్కి వచ్చేసరికి ఇక ఆ మర్డర్ జరగడానికి కారణాలు మనకు ఒక అనుమానాలు వస్తాయి. చూస్తున్న మనకు అనుమానాలు వస్తాయి. వీళ్ళు చంపిండొచ్చు, వాళ్ళు చంపిండొచ్చు, ఇలా జరిగిండొచ్చు అని మనకు ఊహాగానాలు వస్తాయి. మనకు వచ్చిన అనుమానాలే వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్న పోలీసులకు రావు, కానీ లాయర్లకు వస్తాయి అన్నమాట. సో మనము చూస్తున్న మనకు యాక్ట్ చేస్తున్న వాళ్ళకు అందరికీ మన లాజిక్స్ అన్నీ ఆన్సర్ అవుతాయి. ఇక 3వ ఎపిసోడ్కి వచ్చేసరికి మనం ఏమైతే అనుకుంటామో వాళ్ళ వీళ్ళ అనేసి కాదేమో లేదు అవునేమో అన్నట్టు ఉన్నాయి సీన్లన్నీ. సో 3 ఎపిసోడ్లు చూశాక క్యూరియాసిటీ బాగా బిల్డ్ చేసి ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ఎపిసోడ్లో వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒకేసారి వచ్చింటే బాగుండేది, మొత్తం చూసేసి సంతృప్తిగా చెందేవాళ్ళము. ఇప్పుడు సగం అయిపోయింది ఈ క్రిమినల్ జస్టిస్. సో హాట్స్టార్లో ఉంది, హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, నేను తెలుగులోనే చూశాను. సో నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి క్రిమినల్ జస్టిస్, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, నో ప్రాబ్లం. సో ఇంతకుముందు వెబ్ సీజన్ చూసిన వాళ్ళు ఎలాగో చూస్తారు. అవి ఏమి నాలాగా ఇంతకుముందు వచ్చిన 3 సీజన్లు చూడకుండా డైరెక్ట్ ఇదే ఫస్ట్ టైం అయినా కానీ, ఎందుకంటే ప్రతి సీజన్లో కొత్త కేసు. సో ఇది కొత్త కేసు కాబట్టి మనకు మిగతా కేసులతో సంబంధం లేదు. అది ఈ క్రిమినల్ జస్టిస్ జియో హాట్స్టార్లో ఉంది, హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ ఉంది. పంకజ్ త్రిపాఠి అండ్ ఇంకో అమ్మాయి హీరోయిన్, అమ్మాయి చాలా వెబ్ సిరీస్లో ఉంటుంది, ఏదో పేరు ఉంది మర్చిపోయాను. ఇంకొక హీరో క్యారెక్టర్ అతను కూడా చాలా సినిమాలు చేశాడు అతను. ఇక అంతే, తెలిసిన మొఖాలు ఈ ముగ్గురే, ఇంకా మిగతా అందరూ కొత్త వాళ్ళే. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గ్రిప్పింగ్గా, చాలా క్యూరియాసిటీ బిల్డ్ చేసి, అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా ఎవరు అంటే ఇప్పటికీ మనకు క్వశ్చన్, ఎవరు అంటే చనిపోయింది మనకు తెలుసు, ఎవరో చంపింది వీళ్ళు అని మనకు అనుమానాలు ఉన్నాయి, కానీ ఎవరు చంపారు అనేది తేలాలి ఫైనల్గా. దానికోసం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఓకే, బాయ్.